ప్రస్తుతం భారత్లో అత్యంత అధునాతన ఫీచర్లు, సౌకర్యవంతంగా తయారుచేసిన వందే భారత్ స్లీపర్ రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే భారీ డిమాండ్తో నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు స్లీపర్ ఫీచర్ను జోడించి తయారుచేసిన ఈ కొత్త రైళ్లకు లభిస్తున్న ఆదరణను గమనిస్తున్న కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా లోక్సభలో దీనిపై ప్రకటన చేశారు. ప్రస్తుతం రైల్వే ప్రయాణికులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య దూర ప్రయాణంలో సౌకర్యవంతంగా లేని రైళ్లు, అలాగే దూర ప్రయాణాల్లో భద్రత. ఈ రెండు సమస్యలకు పరిష్కారంగా వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రమోట్ చేయాలని భావిస్తున్న కేంద్రం స్వయంగా 260 రైళ్లను తయారు చేయాలని నిర్ణయించింది. బీఈఎంఎల్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి ఈ మేరకు ఆర్డర్లు ఇవ్వబోతున్నారు. అధునాతన సౌకర్యాలతో పాటు భద్రతను కూడా జోడిస్తూ ఈ రైళ్లను తయారు చేయబోతున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్లో తెలిపారు. క్షేత్రస్థాయిలో డిమాండ్, పరిస్థితుల ఆధారంగా ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను దశలవారీగా అందుబాటులోకి తెస్తామని రైల్వే మంత్రి ప్రకటించారు. ఈ తాజా వందే భారత్ స్లీపర్ రైళ్లలో సెమీ పర్మనెంట్ జర్క్ ఫ్రీ కప్లర్లు, యాంటీ క్లైంబర్లు, కవచ్ రక్షణ వ్యవస్థ, ప్రమాదాల్ని తట్టుకునే డిజైన్, ఫైర్ బ్యారియర్ డోర్లు, ఎలక్ట్రిక్ కేబినెట్లు, లెట్రిన్లలో ఏరోసాల్ ఆధారిత ఫైర్ డిటెక్షన్, సప్రెషన్ వ్యవస్థలు, సీసీటీవీ కవరేజ్ వంటి ఫీచర్లు ఉన్నట్లు రైల్వే శాఖ మంత్రి తెలిపారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ల తరహాలోనే ఈ స్లీపర్ రైళ్లను సైతం 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో డిజైన్ చేస్తారు. అయితే పట్టాలపై వెళ్లే వేగాన్ని మాత్రం గంటకు 160 కిలోమీటర్లకు నియంత్రిస్తారు. అలాగే వీటిలో ప్రయాణికుల సౌకర్యం కోసం ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, సెంట్రల్ మానిటర్డ్ కోచ్ వ్యవస్థ, ఎయిర్ కండిషన్ యూనిట్లు, యూవీసీ ఆధారిత డిస్ఇన్ఫెక్షన్ సాంకేతికత వంటి ఫీచర్లను కూడా అమల్లోకి తీసుకువస్తారు. దీంతో ప్రయాణికులు ఎంత దూరమైనా హాయిగా, భద్రంగా ప్రయాణాలు చేయవచ్చు.